ఈసీజీ నార్మల్ గా ఉంటే గుండెకి సంబంధించి ఇబ్బంది ఏమీ లేనట్టేనా? గుండె అంతా నార్మల్ గా ఉన్నట్టేనా? ఈసీజీ అనేది మన గుండెకి సంబంధించి కరెంట్ ని కొలిచే ఒక టెస్ట్ అన్నమాట. చిన్నపాటి బ్లాకులు ఉన్నప్పుడు గానీ, గుండె కొంచెం మైల్డ్ గా బలహీనత ఉన్నప్పుడు గానీ, కవాటాల్లో ఏమన్నా ఇబ్బంది ఉన్నా గానీ ఈసీజీ అనేది నార్మల్ గా రావచ్చు. దాంతో పాటు వేరే టెస్ట్లు అనేవి కూడా చేస్తా ఉంటాం. 2D ఎకోకార్డియోగ్రఫీ, గుండెకి సంబంధించిన ఈసీజీలో కనిపించనివి కొన్ని విషయాలు మనకి ఈ ఎకో అనే దాంట్లో కనిపిస్తుంది. ఇంకో పద్ధతి ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం, టీఎంటీ. హార్ట్ యొక్క ఫిజియలాజికల్ టెస్టింగ్ ఏదన్నా చేయాలి అంటే దానికి ట్రెడ్మిల్ అనేది చేస్తాం. సో ట్రెడ్మిల్ మీద మీరు నడుస్తున్నంత సేపు మీది ఈసీజీ అనేది రికార్డ్ అవుతా ఉంటుంది, బీపీ అనేది చూడటం జరుగుతుంది. వీటిల్లో వచ్చిన మార్పుల్ని బట్టి గుండెకెళ్లే రక్తనాళాల్లో ఏమన్నా బ్లాక్లు ఉన్నాయా, యాంజియోగ్రామ్ లాంటి ఫర్దర్ టెస్ట్లు ఏమన్నా చేసే అవసరం ఉందా అనేది తెలుస్తుంది మనకు. ఈ మూడు చేసిన తర్వాత ఇంకా అవసరం ఉంది చేయాలి అనుకుంటే సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ కానీ ఇంటర్వెన్షనల్ యాంజియోగ్రామ్ అనేది కానీ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఈ టెస్టుల్లో ఏం చూస్తాం, గుండె దడ కొట్టుకునే వేగాన్ని తగ్గించాలి. కనీసం నిమిషానికి ఒక 60 నుంచి 70 సార్లు కన్నా ఎక్కువగా కొట్టుకోకూడదు. దానికి కొన్ని టాబ్లెట్లు అవి ఇవ్వచ్చు మీకు, అది ఇచ్చి సిటీ స్కాన్ అనేది చేస్తారు. ఇది కాకుండా ఇంకా ఫర్దర్ టెస్ట్ కొరనరీ యాంజియోగ్రామ్, చేతిలో నుండి గానీ తొడలో నుండి గానీ సన్న వైర్ లాంటిది పంపించి ఇంజెక్షన్ ఇచ్చి గుండెకి వెళ్లే రక్తనాళాల్లో బ్లాక్లు ఏమైనా ఉన్నాయా అనేది చూస్తారు. దీన్ని లూమినోగ్రామ్ అంటాము. ఈసీజీ నార్మల్ గా ఉన్నంత మాత్రాన గుండె సమస్యలు ఏం లేనట్టు కాదు, కానీ మీకేమన్నా సిమ్టమ్స్ కానీ లక్షణాలు కానీ మీరు ఏమన్నా చూపిస్తుంటే వేరే టెస్ట్లు ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటే డాక్టర్ మీకు చెప్పే అవసరం ఉంటుంది దాన్ని బట్టి.